నమస్తే, వెల్కమ్ సప్తా భారత్ న్యూస్ ఛానల్. మనతో ఉన్నారు శివతాండవం చేసేటువంటి కళాకారులు కార్తికేయ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ. నేను నెల్లూరు నగరంలో వెంకటేశ్వరంలో ఉంటున్నాను. నేను శివతాండవం చేస్తాను, అలాగే కొన్ని పాటలు కూడా ఇలా రాస్తూ ఉంటాను. కార్తికేయ, నువ్వు శివతాండవం అనేది ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఎన్ని ఇయర్స్ పెట్టి నువ్వు నేర్చుకునేదాన్ని? నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు విఆర్సీ గ్రౌండ్ లో ప్రోగ్రామ్ జరిగిందండి. అది మున్సిపల్ స్కూల్స్ లో, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి నుంచి కొంతమంది పిల్లల్ని ఇలాగా కళారంగంలో బాగా ఆరితేరినట్టు ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఆ విధంగా నేను ఆ స్కూల్ తరపున, మున్సిపల్ స్కూల్ వెంకటేశ్వరపురం, ఆ స్కూల్ తరపు నుంచి నేను వెళ్ళాను. అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి మాస్టర్ ఎవరు? ప్రశాంత్ సార్ అండి. ప్రశాంత్ సార్. ప్రశాంత్ సార్ ప్రస్తుతం ఏం చేస్తారు? ఆయన ఇప్పుడు కూడా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఆర్ఎస్ఆర్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఆర్ స్కూల్లో పనిచేస్తున్నారు. అది ఎక్కడ? ఆర్ఎస్ఆర్ స్కూల్ పప్పుల వీధి. ఫస్ట్ లో మున్సిపల్ స్కూల్లో పనిచేశారు. ఆయన ట్రాన్స్ఫర్ అవుతూ ఇప్పుడు ఆర్ఎస్ఆర్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ సారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సారు ముందుండి నన్ను అక్కడ పంపించి, ఆఖరికి చెప్పాలంటే నా యొక్క కాస్ట్యూమ్ డిజైనింగ్, శివతాండవం అంటే ఇంకా ఉంటాయి కదా కాస్ట్యూమ్, ఆ కాస్ట్యూమ్ అంతా కూడా ఆయనే చూసుకున్నారు. ఆ ఉగ్ర రూపం అంతా కనపడాలి. ఉగ్ర రూపం నన్ను చూస్తే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ కి ఏమన్నారంటే, చూస్తే ఎవరో పిల్ల కళాకారుడు కాదు, శివుడే వచ్చాడు అన్నట్టు ఉండాలి. ఆ విధంగా చెప్పి నన్ను తయారు చేయమని చెప్పేసి మొత్తం ఆ ఖర్చు అంతా కూడా ఆ సారే పెట్టుకున్నారు. మొత్తం నన్ను మొత్తం తయారు చేసి, ఆఖరికి నేను స్కూల్ దగ్గర నుంచి ఆ కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి, అక్కడి నుంచి విఆర్సీ వెళ్ళేదాకా నాలో ఉన్న ఆ కసిని చూసి సార్ చేశాడు అనుకోవాలి. ప్రశాంత్ సార్ చేశాడు దగ్గర ఉండి. ఆ విఆర్సీ గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ ఆ నృత్యం చేసేంత వరకు నాకు అది జస్ట్ ఒక డాన్స్ లాగే తెలుసు. ఆ స్టేజ్ ఎక్కి పర్ఫార్మ్ చేస్తున్నంత సేపు నాకు ఆ చప్పట్లకి, ఆ ఒక సౌండ్ కి నిజంగా నాకు ఒక శివుడి పూలినట్టు ఆ క్షణం అనుభూతి. శివతాండవం అంటే నా అనుభూతి అండి. నిజంగా ఒక మనలో ఒక శివుడు ఆవహించి, ఎలాగంటే ఇప్పుడు శివుడు పార్వతి చేస్తుంటారు కదా తాండవం, ఆనంద తాండవం, లేదా శివుడు ఉగ్ర రూపం చేసి భైరవ తాండవం, ఇలా ఉంటాయి కదా. నేను ఆ రోజు చేసినప్పుడు భైరవ తాండవం చేశాను. ఆ భైరవ తాండవం చేసి స్టేజ్ దిగంగానే అప్పుడు నాకు వచ్చింది పేరు. ఏం పేరు? కళాకారుడు కార్తికేయ నుంచి శివతాండవం చేశారు కాబట్టి శివరూపం కార్తికేయ. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు శివరూపం ధరించావయ్యా నువ్వు, నిన్ను చూస్తే శివుని చూసినట్టే ఉంది. ఆ రోజు ఎంతమంది ఉంటారు గ్రౌండ్ లో? తక్కువ ఆ రోజు ఆ గ్రౌండ్ లో ఆన్ ది స్పాట్ ఒక 20,000 మంది ఉన్నారు. 20,000 మంది ఖచ్చితంగా ఉన్నారు. అది 20,000 మంది ఉన్నారు. ఎలా ఖచ్చితంగా చెప్తున్నానంటే, అక్కడ ఫుడ్ డొనేట్ చేయడం తెప్పిస్తారు కదా, ఇంచుమించుగా వాళ్ళకి 25,000 మంది తెప్పించారు. వరామరిగా అటు చూసుకున్న 25,000 మంది తెప్పిస్తే ఫుడ్ సరిపోలేదు. కాబట్టి ఇంకా మీరే లెక్కేసుకోండి. అది లెక్కేసుకుని మీరేంటంటే 20,000 మంది అని చెప్పి చెప్పారు. నేను అప్పటికి తక్కువే చెప్పాను. ఆ తర్వాత అదే కాదు, మన న్యూస్ ఛానల్ ఏంటంటే కూడా లైవ్ వస్తుంది మనకు తెలిసి, ఆ విధంగా ఎంతమంది ప్రేక్షకులు చూస్తుంటారు. ఆ రోజు నేను మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాను. అంటే టీవీలో షో చూసి ఫోన్ చేస్తారు కదా రిలేటివ్స్, బంధువులందరూ ఫోన్ చేసి, ఎంత బాగా చక్కగా చేశాడు మీ అబ్బాయి అని చెప్తుంటే, అప్పుడు నాకు ఈ కళకు విలువ అర్థమైంది. ఇప్పుడు ఆ కళ ఓకే, స్టేజ్ ఫీర్ లేకుండా చేసావా? ఫీర్ ఉంటే చేసావా? అది చిన్నప్పుడే ఉంటది కదా. మీరు చెప్పింది నిజమండి. కానీ మా అమ్మ చేసిన ఒక మంచి పని ఏంటంటే, నాకు చిన్నతనంలో మొదలుపెట్టింది. భయం అనేది తెలియని వయసు కదండి చిన్నతనం. అంటే మనం 3వ క్లాస్ అంటే 8 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే మనకి ఆ వయసులో పిల్లలకి భయం అనేది తెలియదు, ప్రపంచం తెలియదు. అది ఆ వయసులో వాళ్ళకి ఏదైతే అలవాటు అవుతుందో అదే వాళ్ళకి ఇంకా జీవితాంతం అలవాటు ఉంటుంది. ఆ విధంగా నాకు చిన్నప్పుడు స్టేజ్ అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఏ స్టేజ్ అయినా ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఏమన్నా కానీ పర్ఫార్మెన్స్ చేయగలను రెడీ చేశారు. విఆర్సీ గ్రౌండ్ లో శివతాండవం చేసావు కదా, మీ మాస్టర్ స్టేజ్ దిగిన తర్వాత మీ మాస్టర్కి నువ్వు పాదాభివందనం చేసావా? అయ్యో తప్పకుండా. మా గురువు గారు ఎవరో కాదు, మా అమ్మగారే. అవునా? మా అమ్మగారే మా గురువు గారు. అంత గొప్ప కళాకారులా? అయ్యో, తను చిన్నప్పటి నుంచి తను కూచిపూడిలో అరంగేత్రం అన్ని చేసేసారు. అంటే తను ఎంత పెద్ద కళాకారులు చెప్పాలంటే, తన మొదటి పర్ఫార్మెన్స్ అనేది
విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో చేశాడు. మొదటి పర్ఫార్మెన్స్ విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో జరిగింది. అది తన చిన్న వయసు. ఎంత వయసు ఉంటుంది అమ్మగారికి? అమ్మగారికి 6 ఏళ్ల వయసు నుంచి నేర్చుకుంటారు అమ్మగారు. సేమ్ ఈక్వల్ ఏజ్ లో నీకు నేర్పించింది? అంతే సేమ్ ఈక్వల్ ఏజ్ లో అమ్మగారు మీకు నేర్పించినారు. అవునండి. ఓకే, ఆ పర్ఫార్మెన్స్ మీకు నేర్పించిన తర్వాత అమ్మగారి స్టేజ్ దిగిన తర్వాత అమ్మగారి ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు బాధతోనే కాదు ఆనందంతో వస్తాయంటారు కదా, ఆ రోజు అమ్మ కళ్ళ ఆనంద బాష్పాలు చూశాను. ఇప్పుడు స్టేజ్ ఎక్కి భరతనాట్యం కావచ్చు, శివతాండం కావచ్చు, స్టేజ్ చేసేటప్పుడు ముందు గురువుకు పాదాభివందనం చేయాలి. అంటే మా అమ్మకి పాదాభివందనం చేసి స్టేజ్ ఎక్కిన తర్వాత ముందుగా మనం భరతనాట్యం నేల మీద చేస్తున్నాం కదా, కాబట్టి భూదేవికి నమస్కారం చేస్తాం. అంటే ఏమన్నా తప్పులు చేసినా నీ పైన చేస్తున్నందుకు క్షమించు తల్లి అన్నట్టు. ఆ తర్వాత గురువు గారికి ఎదురుకుండా, ఆ తర్వాత ఆకాశానికి అందరికి నమస్కారం చేసి నృత్యం అనేది మొదలు పెడతాం. నృత్యం అయిపోయిన తర్వాత మళ్ళా స్టేజ్ దిగి మళ్ళా గురువు గారికి పాదవందనం చేస్తాం. ఆ రోజు అమ్మ మురిసిపోయింది బాగా. అమ్మగా ఆ మురిసిపోవడం అమ్మగా తీసేసి మాస్టర్ గారు అయితే అభినందించారా, అమ్మగారు అభినందించారా? ఒక గురువు గారి లాగా గర్వపడ్డారు, తల్లిలాగా సంతోషపడ్డారు. ఓకే, మీ అమ్మగారి పేరు? మా అమ్మగారి పేరు భవానీ అండి. మాది వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాదు. ఈ శివతాండవమే కాకుండా ఇంకా ఫర్దర్ గా నువ్వు సాంగ్స్ కూడా రాస్తున్నావు అని మాకు తెలిసింది. దాని గురించి ఏమైనా చెప్పగలవా? తప్పకుండా. నేను రాసే పాటలు కానీ నా కళకి పాటలకి సంబంధం ఉండదు. నేను రాసే పాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక పర్సన్ ఊహించుకుని, అంటే ఒక అమ్మాయిని ఊహించుకొని రాస్తున్నట్టు, నేనేదో లవ్ ట్రాక్ లో ఉన్నట్టు అలా ఉంటాయి. కానీ నేను రాసే పాటలు, పాడే పాటలన్నీ నాకు రాబోయే భార్య గురించి నేను తలుచుకొని. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? లేదన్న, నాకైతే ప్రేమ మీద అంతగా నమ్మకం లేదు. ఎందుకని? చూస్తున్నాం కదండి జరిగేవి. ఏం జరుగుతుంది, ఏం చూస్తున్నావు? ఇంతకి డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు, మాజా ఇచ్చేస్తున్నారు, సెల్ఫీ అని నీళ్ళలో తోసేస్తున్నారు. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అయ్యే చేస్తున్నారు కదా. నేను అందుకనే ముందుగా లవ్ కాకుండా రేపు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ప్రేమను పంచితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అమ్మాయి కూడా అలాగే చేయదని గ్యారెంటీగా? అలాంటి గ్యారెంటీ లేవు. అప్పుడు ఇంకా దేవుడి దయ. ఓకే, అట్టయితే సాంగ్ అయితే రాసావు, ఆ సాంగ్ వినిపిస్తావా లేకపోతే? సరే, నేను ఒక 4 పాటలు రాశాను, వాటిలో ఒకటి మీకు వినిపిస్తాను. ఓకే ఓకే, ప్రేక్షకులందరూ కూడా ఒకసారి వినండి. నా మనసుకి చెమటలు పట్టించి గుండెకి వేగం పెంచావే కలలకి, రంగులు అద్దావు కలలలో నిలిచేపోయావు ప్రశ్నకే, బదులై నిలిచావు పెదవిపై చిరునవ్వయ్యావు మనసునే తేలికపరిచి మరు జన్మనే మరిచేలా చేసావు. దూరం పెరిగిపోయిన తీరం చేరలేననా, కాలం ఆగిపోయిన కన్నీరు ఆగునా, తప్పే చేస్తానులే పట్టించుకోలేదులే, మన్నించలేవల చిరునవ్వే నవ్వే ఇలా. ఈ విధంగా పాటలు రాస్తున్నాను. ఓకే, ఇలా సాంగ్స్ అయితే రాస్తావు. మీ ఫెస్ట్ జరుగుతుంది కదా కాలేజ్ లో, ఫెస్ట్ అనేది ఫ్రెషర్స్ కి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇలా సాంగ్స్ పాడితే ఏ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేయలా? అది 2 అయితే వచ్చాయి, కానీ నో చేయలా. లేదండి. ఏం పర్పస్? ఎందుకని? అమ్మాయిలు బాగుంటారా? అమ్మాయిలు బాగుండడు కాదు, నేనేదో ఆ శనివేశ్వర పర్ఫార్మెన్స్ చూసి కాదు, నన్నుగా ఇష్టపడేవాళ్ళు నాకు కావాలి. నిన్నుగానే ఇష్టపడి ఉండొచ్చు కదా. అది నన్నుగా ఇష్టపడితే ఆ రోజు ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూసి రారు కదా, ముందుగానే రావాలి. అంటే ఆ రోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీ దగ్గరికి వచ్చారా? ఆ రోజు పర్ఫార్మెన్స్ జరిగింది. ఒక నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాము, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మామూలుగా అందరూ ఏం చేస్తుంటారు, డైరీ మిల్క్ ఫ్లవర్స్ పట్టుకుని అమ్మాయిలు కలిసి తిరుగుతుంటారు. ఆ రోజు ఆ అమ్మాయి ఏం చేసింది, ఒక మంచి బ్లాక్ షర్ట్ కొనుక్కునేసి. ఎవరు అమ్మాయి? అమ్మాయి మంచి బ్లాక్ షర్ట్ ఒకటి కొనుక్కుని, ఇది అమ్మాయి వేసుకుంటే నీకు ఇచ్చిందే? అది నా కోసం కొనుక్కొచ్చింది. తీసుకోలా?
నేను తీసుకుంటాను. మంచి బ్లాక్ షర్ట్ ఒకటి తీసుకుంది, దాంతో పాటు బ్లాక్ షర్ట్ ఇష్టమా? ప్రాణం. ఇన్ని ఇష్టాలు తెలుస్తుంది కదా. నా ఇష్టం తెలుసుకుంది, ఎలా తెలుసుకుందేమో తెలీదు. మంచి బ్లాక్ షర్ట్ ఒకటి అయితే తీసుకుంది, తీసుకొని నీట్గా గిఫ్ట్ ప్యాక్ చేయించింది, తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకంటే ఓపెన్ చేసి చూడాలి మనమా, అది ఏందో ఆలోచన. ఫస్ట్ చింపేయడమే, రప చింపే షర్ట్ ఉంది. ఏం షర్ట్ అంటే, నీకు బ్లాక్ షర్ట్ అంటే ఇష్టం కదా అని. ఓకే ఓకే ఎందుకు తెచ్చావు అన్నాడు. నాకు నువ్వు అంటే ఇష్టం అని. తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంది? ఒక సెకండ్ స్టర్న్ అయ్యాను. తర్వాత సారీ మూవ్ ఆన్ అయిపో, నాకు సెట్ అవ్వు అని చెప్పాను. ఒక 2-3 రోజులు గుర్రం చూసింది. తర్వాత అమ్మాయి దారి అమ్మాయి, నా దారి నాది. ఇంకోటి రెండోది అన్నాక అది ఒక నెల పట్టింది లేండి. అంటే ఒక 1 month లోనే మొత్తం జరిగిందా? 1 month లోనే ఒక నెల పట్టింది. కానీ ఆ నెల తర్వాత, నెల అంటే అయిపోతుంది నెల అనక మంత్ ఎండ్ లో. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఈ ఫైనల్ ఇయర్ వచ్చే లోపల ఇంకెవరు నీకు ప్రపోజ్ చేయలా? అయ్యి అమ్మా అలాంటి జరుగుతున్నాయి లేండి. ఎందుకంటే నా ఏం లేదు, నా అమ్మాయిలు పడాలంటే ఒకటే. అబ్బాయిలు ఇది మీకోసం వినండి, అమ్మాయిలు పడాలంటే అమ్మాయిల వాళ్ళకి తిరగడానికి అన్ని చేయొద్దు. మీ క్యారెక్టర్ మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి, మీరేంటో చూపించండి. వాళ్ళే వెనకాల తిరుగుతారు, వాళ్ళే వెనకాల పడతారు. సక్సెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే స్ట్రైట్ గా మాట్లాడుకుందాం బ్రదర్. రేపు పెళ్ళైన తర్వాత తన కారులో తిరగాలనుకుంటుందా, సైకిల్ మీద తిరగాలనుకుంటుందా? కారులోనే కదా. నీతో పాటు కారులో తిరగాలనుకుంటుంది. అలాంటప్పుడు నువ్వు కారు సంపాదించేటట్టు ఉండాలి, కానీ సైకిల్ వేసుకునేసి అన్ని సినిమాలు చూడడానికి బాగుంటాయి. నాకు ఇల్లు పడలేదు, ఆస్తి పడలేదు, నీ హృదయంలో చోటు చాలు అండి అని జస్ట్ మాట. ఆ హృదయాల్లో చోటిచ్చే వాళ్ళే మాజాలో ఏమి కల్పిస్తా. అదే అన్న, ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి, ప్రస్తుతం ఇవే జరుగుతున్నాయి. అదే ఈ ప్రాక్టికల్ అంతే. మనం అవన్నీ జస్ట్ ఇప్పుడు అంటుంటారు కదా, చందమామలో ఉన్నావు అందం. నిజంగా చందమామ అందం ఉంటుందా? దానికి వెలుతురు కూడా, సూర్యుడు వెలుతురు పడి దానికి వెలుతురు వచ్చింది. మళ్ళా చందమామలాగా అందంగా ఉండవు. మాటలే కదా. ఎవరు నిన్ను పొగిడారు చందమామలాగా ఉంటుంది? అదే నన్ను చందమామలాగా కాదులేండి, నన్ను చెప్పుంటే బాగోదులేండి. ఏదో వాళ్ళు జరిగింది, అలాంటి అయితే ఇన్సిడెంట్లు జరిగి ఉన్నాయి. రెండో ప్రపోజల్ అయితే మరీ దారుణం. అమ్మాయి చాలా సీరియస్ తీసుకుంది. ఒక 2 weeks తిరిగింది నీ చుట్టూ. 2 weeks గట్టిగా. నీ కోసం పోసుకోవడాలు అటువంటి ఏం చేయలే? నేను అంత దాకా రానిలేండి, స్టార్టింగ్ లోనే కట్ చేస్తాను. చచ్చిపోతాను నా కోసం ఫ్రెండ్ చెప్పదని ఏం మాట్లాడలే అమ్మాయి? చచ్చిపోతానా మాటలు రాకుండా ఉంటాయా? చచ్చిపోతాను ఇట్లాంటి మాట్లాడింది. నేనైతే ఒకటే మాట స్ట్రైట్. ఇప్పుడు నాకన్నా ముందు నీ ఫ్యామిలీ పరిచయం అయ్యారు, అట్లాంటి నీ ఫ్యామిలీ కన్నా నేను ఎక్కువ అయ్యాను. నేను కాకుండా నాకన్నా గొప్పవాడు కొంచెం సెటిల్ అయిన నీకు తగిలితే వాళ్ళని తెలుసుకోనింది. ఎందుకంటే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ నాకు ఇస్తుంది. అట్లాంటిది నాకన్నా, నా తర్వాత నాకన్నా బెటర్ వాడు వస్తుంది, తనకి ఇంపార్టెన్స్ ఇదని ఏముంది చెప్పండి అన్న? ఖచ్చితంగా ఇస్తుంది. ఆ మాటకి తన దగ్గర ఆన్సర్ లేదు, ఆ మాటకి ఆన్సర్ లేదు. అట్లాగే ఇంకా తిరిగింది. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అదే క్వశ్చన్ రిపీట్, ఇంకా ప్రతిసారి ఇంకో క్వశ్చన్ లేదు, ఓన్లీ వన్స్ ఫస్ట్. ఇంకా ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పి రా అన్నాను. దానికి ఏం చెప్పింది అమ్మాయి? ఇంకేం చెప్తుంది చెప్పండి? ఆ మాటకి ఆన్సర్ లేని చోట కష్టం. ఇంకేమో సైలెంట్ గా సైడ్ అయిపోయాను, నేను రిలాక్స్ అయిపోయాను. అటువంటి పెట్టుకుంటే మనం లైఫ్ లో ఎదగలేము అనేది. అస్సలు ఎదగలేమన్నా. ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత ఏమన్నా చేయొచ్చు. నిన్ను అడిగి పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక 10 lakhs ప్యాకేజ్ కొట్టు, ఒక కారు, నువ్వు మంచి ఇల్లు సంపాదించు, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు తీసుకురాని పేరెంట్స్ వద్దంటారు. ఎవరు వద్దంటారు. అట్ట కాకుండా నువ్వు ఎదిగే టైంలో, మనం ఎదిగే టైం కదా, ఎదిగే టైంలో ఏంటంటే డైవర్షన్స్ ఎన్ని పెట్టుకున్నావు అనుకోండి, రేపు డివోర్స్ దాకా కూడా కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డ్రమ్ములు, కల్పించాలు, సెల్ఫీ పేరుతో. దట్టు ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, మనకన్నా లేడీస్ మైండ్ అనేది 6 years మెచ్యూర్ ఉంటుంది. ఇప్పుడు 6 years అమ్మాయి మనకన్నా మెచ్యూర్ ఆలోచించగలుగుతుంది. ఇప్పుడు ఉండే జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయినారు జనరేషన్. కాబట్టి అబ్బాయిలు బీ కేర్ఫుల్. ఒకప్పుడు దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త, భూతాలు ఉన్నాయి జాగ్రత్త, అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త.
ఎదిగిన తర్వాత ఏమన్నా చూసుకోండి, కానీ మీ పేరెంట్స్ మాత్రం మర్చిపోవద్దు ఇప్పటికి. పేరెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ. పేరెంట్స్ నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, ఏం చేసినా, అమ్మాయిల వెనకాల తిరిగినా, ఏమైనా కానీ మీ పేరెంట్స్ కంట్లో నీళ్ళు వచ్చాయా? ఓకే, నీళ్ళు వచ్చాయి, అవి ఆనందంతో రావా, బాధతో రాకూడదు. ఒక మనిషి చనిపోయే ముందంటన్నా ఒక 20 minutes తను చనిపోయిన తర్వాత కూడా చుట్టుపక్కల జరిగేది అంతా అర్థమవుతుందంట. ఆ 20 minutes ఇప్పుడు మీ ఫ్రెండ్ మాట్లాడుకుందాం, మనకన్నా ముందు మన పేరెంట్స్ చనిపోతారు, నిజమే. అది దాని గురించి ఎందుకులే కాదన్న, నిజమే. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి మనతో ఉన్న హ్యాపీ మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్ అన్ని గుర్తుండాలి. కానీ ఇలాంటి కొడుకును కన్నామేంట్రా, ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడాలి. ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, మామూలు ఇళ్ళకన్నా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఓకే కార్తికేయ, మా కోసం ఈ సమయాన్ని కేటాయించి మా ఛానల్కి వచ్చి నీ యొక్క అనుభవాలు వీటిలన్నిటిని పంచుకున్నందుకు నీకు మా ఛానల్ తరఫున నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చిన సమతా భారత్కి మరియు నా వెన్నండి ఉండి నన్ను ప్రోత్సహించిన వారందరికీ, మా గురువు గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే నా ఎదుగుదలకి, ఇంకా నేను మరిన్ని పాటలు రాయడానికి, ఇంకా కళారంగంలో ముందుకెళ్ళడానికి నాకు ఎంతో సపోర్ట్ అనేది అవసరం. మీ ప్రేక్షకులందరూ కలిసి నన్ను సపోర్ట్ చేస్తారని, మరింత కళారంగంలో ముందుకెళ్ళేట్టు చేస్తారని కోరుకుంటూ నమస్తే. అలాగే ఈ వీడియోని అందరూ షేర్ చేస్తారని, చూస్తారని కోరుకుంటున్నాను.